మా అప్పులు ఎక్కువ అయిపోతున్నాయిరా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. రాత్రులు నిద్ర పట్టట్లేదురా. ఎంత అప్పయ్యావురా? తెలియకుండా ఒక 5,000 అప్పు చేశాను రా. రాత్రి అంతా ఆలోచిస్తున్నాను రా. ఎక్కువ ఆలోచించొద్దు, ఒక టీ తాగితే సరిపోతుంది. అన్న ఒక టీ. నెక్స్ట్ మంత్ సాలరీ నుంచి ఒక 5,000 తీసి అప్పు తీసేద్దామంటే వేరే ఖర్చులు కూడా ఉన్నాయిరా. మావా నీ దగ్గర ఏమైనా ఒక 5,000 అప్పు దొరుకుతుందారా? అప్పులో ఇంటికి వచ్చి గొడవ చేస్తారు అని భయంతో సూసైడ్ థాట్స్ వస్తున్నాయిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? సూసైడ్ థాట్స్ ఏంటి? 5,000కి ఎవడన్నా ఇంటికి వస్తాడరా? అప్పు చేసిన తర్వాత గొడవలు అన్న కామన్ రా. అయినా నీకేం తెలుసురా, నీకేం తెలియదులే. రే తిన్నావా? లేదురా, ఈ టెన్షన్లో ఆకలి కూడా వేయటం లేదు. లోపలికి వెళ్ళి ఓ బిర్యానీ ఆర్డర్ చేయి, నేను వస్తాను. ఏంటో మావా, తినడానికి కూడా డబ్బులు లేవు. ఇంక ఈ అప్పులు ఎలా తీరుస్తానో ఏమో. రే 25,00,000 అప్పులు చేశాను, నేనే సూసైడ్ గురించి ఆలోచించలేదు. సూసైడ్ థాట్స్ అంట. అప్పులోళ్ళు, బ్యాంక్ వాళ్ళు, చిట్టి వాళ్ళు, బంధువులు అందరు నా వెనకబడి తిరుగుతున్నారు, నేనే దాంకొని తిరుగుతున్నా. రే చికెన్ 65 ఆర్డర్ చేసుకో. మామ ఒకటే స్ట్రెస్ రా, ముద్ద నోట్లోకి దిగట్లేదురా. రేయ్